తిరుమలలో సంచలనం రేపిన ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ కేసును పోలీసులు కేవలం 15 గంటల్లోనే ఛేదించారు. తిరుమల 7వ మైలు వద్ద ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అపహరించిన నిందితుడు యశ్వంత్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నానికి చెందిన యశ్వంత్ కుమార్ బీటెక్ చదివిన యువకుడని ఏఎస్పీ రవి మనోహరచారి తెలిపారు. జీప్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో 15 ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టి సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని విశాఖపట్నం వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. తనకు విగ్రహం నచ్చటంతో పాటు దైవానుగ్రహం కోసమే ఈ దొంగతనం చేసినట్లు నిందితుడు చెప్పినట్లు ఏఎస్పీ వివరించారు. దాని మీద కేసు కట్టడం జరిగింది. మనకు ఈ కేసులో ముద్దాయి పొన్నూరు యశ్వంత్ కుమార్ అని మనకు ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇతను టీ నగరపాలెం భీమునిపట్నం విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా మనకు ఎస్టాబ్లిష్ అయింది. తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి అతన్ని విచారిస్తే ఏంటంటే అతను బీటెక్ డిగ్రీ చదువుకున్నాడు, నిరుద్యోగి. తల్లిదండ్రులు గత 3-4 సంవత్సరాలుగా అతను చాలా మానసిక వేదనతో ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు. అతను ఈ తల్లిదండ్రులతో ఎప్పుడు గొడవ పడ్డము, ఇలా మాట మీద నిలకడ లేకుండా ఉంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఇతను ఈ నెల 5వ తేదీ కొంతమంది వాళ్ళతో కలిసి తిరుమలకు నడకదారిలో వచ్చాడు. వచ్చినప్పుడు వెళుతూ స్వామివారిని ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నాడు. అప్పుడు చూశాడు ఈ విగ్రహాన్ని. ఎంత ముచ్చటగా ఉంది కాబట్టి దీన్ని మనం తీసుకెళ్ళి మనం ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుందో, ఇంకెక్కడో పెట్టుకుంటే పూజ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి అతనికి దాని మీద అప్పుడు ఆశ కలిగింది. దీనికి సంబంధించి ఆ జీప్ యొక్క డ్రైవర్ని, జీప్ యొక్క నంబర్ని కూడా గుర్తించడం జరిగింది. జీప్ అతన్ని కూడా విచారించడం జరిగింది. విచారిస్తే ఇతనే సార్ పోయింది, నన్ను ముందే అక్కడ జేఎన్సీలోనే చెప్పాడు, నన్ను ఒక నిమిషం అక్కడ ఆపండి అని చెప్పాడు, కాబట్టి ఆపింది వాస్తవమే సార్, ఇతనే సార్ అని అన్నాడు.